నాంపల్లి మ్యాజిస్ట్రేట్ దగ్గరికి అలానే అట్ ది సేమ్ టైమ్ తెలంగాణ హైకోర్టు దగ్గరికి కూడా ఈ కేసు సైమిల్టేనియస్లీ ఒకే టైంలో ప్రస్తుతానికి పుటానై ఉన్నాయి. సో 4-4:15 మధ్యలో ఏం జరుగుతుందన్నది క్వైట్ ఇంట్రెస్టింగ్ థింగ్. అయితే నాంపల్లి మ్యాజిస్ట్రేట్ ముందుకి వెళ్ళడానికి అంటే ముందుగానే హైకోర్టు దృష్టికి ఈ కేసుని తీసుకెళ్ళడానికి ఈరోజు అల్లు అర్జున్ అడ్వకేట్స్ కొంచెం ప్రహసనాన్ని ఫేస్ చేశారు. ఎందుకంటే మార్నింగ్ 10:30కే మీరు మెన్షన్ చేసి ఉండాలి, ఇఫ్ ఇట్ ఈజ్ వెరీ అర్జెంటుగా దీన్ని టేకప్ చేయాలి అంటే మీరు మార్నింగ్ ఎందుకు చేయలేదని చెప్పి మధ్యాహ్నం మ్యాజిస్ట్రేట్ హైకోర్టు అడిగింది. సో అడిగినప్పుడు 1:30కి లంచ్ మోషన్ పిటిషన్ విచారించాలి అని చెప్పేసి అడగడం కరెక్ట్ కాదు. ఎంత మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా, కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమీ తెలియదా? ఏం కంగారు పడకండి, ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అంత అత్యవసరం ఏమొచ్చింది ఈ విషయంలో అంటే మార్నింగ్ బహుశా అయి ఉండదు, లేకపోతే మధ్యాహ్నం మేము తీసుకురాలేకపోయాము, ఇప్పుడు కేసు అవసరం దృష్ట్యా దీన్ని విచారించాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే 1-2 క్వశ్చన్స్ వేస్తూనే అట్లీస్ట్ హైకోర్టు సాయంత్రం 4 గంటలకి ఈ కేసుని విచారిద్దాము అని చెప్పింది. సో 4 గంటలకి హైకోర్టు ముందుకు రాబోతోంది. సో అదే సమయంలో ఈవెన్ నాంపల్లి మ్యాజిస్ట్రేట్ కోర్టు దగ్గర కూడా ఈ కేసు రాబోతోంది. సో ఇప్పుడు హైకోర్టు డైరెక్షన్స్ వచ్చాక మ్యాజిస్ట్రేట్ రియాక్ట్ అవుతారా, హైకోర్టుతో నిమిత్తం లేకుండా నాంపల్లి మ్యాజిస్ట్రేట్ రియాక్ట్ అవుతారా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ప్రతి చోట కూడా జడ్జిలకి ఆయా కోర్టులకి కొంత డిస్క్రిషన్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం రెస్పెక్ట్ ఉంటుంది. సో హైకోర్టులో సుపీరియర్ కోర్టులో ప్రస్తుతానికి ఇదే టైంలో ఈ కేసు నడుస్తుంది కాబట్టి కొద్దిసేపు వెయిట్ చేసి ఆ తర్వాత నాంపల్లి మ్యాజిస్ట్రేట్ కేసుపై తీర్పిస్తారా అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ హైకోర్టు ఈ దశలో మేము జోక్యం చేసుకోలేము అని చెప్తే వన్ థింగ్ ఈజ్ ఇన్ఎవిటబుల్, నాంపల్లి మ్యాజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ అల్లు అర్జున్కి విధించి తీరుతారు. నెంబర్ 1, ఎందుకంటే ప్రాపర్ ప్రొసీజర్ తోటి పోలీసులు ఈ కేసుని నాంపల్లి మ్యాజిస్ట్రేట్ దాకా తీసుకొచ్చేశారు కాబట్టి అక్కడ నాంపల్లి మ్యాజిస్ట్రేట్ రెండో ఆప్షన్కి వెళ్ళే అవకాశం లేదు. డెఫినెట్గా అల్లు అర్జున్కి 14 రోజుల రిమాండ్ విధించడం అనేది జరుగుతుంది. కానీ హైకోర్టు కనుక ఏదైనా క్వరీ పెట్టి దీన్ని కొంచెం హ్యాండిల్ చేయాలి, ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి ఈ కేసులో అని చెప్పి కనుక అప్పుడు దాన్ని బేస్ చేసుకుని నాంపల్లి మ్యాజిస్ట్రేట్ రియాక్ట్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఏంటి అనేది మరికొద్ది సేపట్లో మనకి తెలిసే అవకాశం కనిపిస్తోంది. సో అల్లు అర్జున్ అరెస్ట్ వేళ ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది ఈ సంధ్యా థియేటర్ లేఖ. సో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు నాంపల్లి కోర్టు దగ్గర అలాగే హైకోర్టు దగ్గర కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ఏమని వాదిస్తారు అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఒక్కసారి